ఇక్కడ ఒక విషయాన్ని మనమందరం గమనించాలి. మత్తయి సువిశేషము 1:21లో గాబ్రియల్ సన్మంతుడు అంటాడు, ఆమె గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఒక కుమారుడు, ఒకడే. కొంతమంది అంటుంటారు మరియ తల్లికి ఇంకా కుమారులు కుమార్తెలు ఉన్నారు అంటుంటారు. ఎంత మాత్రం నిజము కాదు. బైబిల్ నుండే మనం సమాధానం చెప్పాలి. బైబిల్ నుండి ఒక కుమారుడు అంతే. గాబ్రియల్ సన్మంతుడు చెప్పినటువంటి మాట దేవదూత చెప్పిన మాటకు తిరిగి ఉండదు. తిరుగు ఉందని ఎవరైనా భావిస్తే లేదా అవమానకరంగా భావించినట్లయితే వారికి తగినటువంటి శాస్తి జరిగిందని జకరియా వృత్తాంతంలో మనకు తెలుసు. ఒక కుమారుని కంటుంది అంతే. ఒకడే. మూలంలోకి వెళ్ళి గ్రీకు భాషలో చూసినా అలాగే ఉంటుంది. ఒక కుమారుడే కాబట్టి